కాకుండా ఇట్లా ఇసుక మేటలు వేసినవి కానీ అయితే ఇట్లా మట్టి కోసుకుపోయినాయి కానీ ఏదన్నా ప్రత్యేకంగా రావడానికి మనం వంతు కృషి చేద్దాం. అలాగే ప్రత్యేకంగా ఈ రోజున అసెంబ్లీ ఉండటం వలన వచ్చే సందర్భంలో కూడా వాళ్ళతో మాట్లాడలేకపోయినా ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా అక్కడే ఉన్నట్టున్నారు. ఏదేమైనా ఇది రైతాంగానికి తీవ్రమైన మనోవేదన మిగిల్చినటువంటి వర్షంగా భావిస్తూ దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలనే దాంట్లో ఆదుకోవడానికి మా వంతు సహకారంగా అందిస్తాం. ఎవరు ఊహించని విధంగా ఈ రోజున ఈ వర్షాన్ని చూస్తూ ఉంటే దాదాపు కామారెడ్డి దగ్గర నుంచి అక్కడ దగ్గర 44 నుంచి 50 సెంటీమీటర్ల వర్షంతో దాదాపు క్లౌడ్ బర్స్ట్ లాగా వర్షం పడి నానా బీభత్సం సృష్టించిన సందర్భంలో మన సిరికొండ మండలంలో మొన్నటిదాకా వర్షాలు లేవు, బోర్లు కూడా నీళ్లు రావట్లేదని ఒక పక్క బాధపడుతున్న సందర్భంలో వర్షానికి సంతోషించిన ఈ ఊహించని వర్షానికి కొండాపూర్ దగ్గర ఇది ఇక్కడే ఇంత కనపడతా ఉంది. అట్లనే ముత్యాల వాగు తెగి వాగులెమ్మట మొత్తం వరులెమ్మట కోసుకుపోవటం, కొన్ని చోట్ల ఇట్లాగే రాళ్లు రప్పలు, ఇక్కడైతే రోడ్లు తీసుకొచ్చి పొలాల్లో నింపి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. చాలా ఇళ్లల్లో అక్కడ ఉన్నటువంటి వాడి దగ్గర నుంచి మొదలు పెడితే తండాలలో ఇళ్ల దగ్గర నీళ్ళు వచ్చి పాపం వాళ్ళు తినే ధాన్యాలు కానీ బియ్యాలు కానీ మొత్తం కూడా తడిసిపోవడం నానా బీభత్సం సృష్టించింది. తప్పకుండా కూడా ప్రభుత్వం కొంచెం ముందుకు వచ్చి ఇప్పటికే కొద్దిగా రేషన్ బియ్యం, తర్వాత కందిపప్పు, కొద్దిగా నూనెలు కొద్దిగా ఇచ్చినారు. ఇంకా మిగతా వాళ్ళవి కూడా ఇస్తున్నారు. దానికన్నా కూడా ఎవరు ఆదుకుంటామో చెప్పిన రైతులను చూస్తూ ఉంటే ఘోష చూస్తూ ఉంటే అలివి కాకుండా ఉంది. బోర్లు కోసుకుపోయి, బోర్లతో పాటు కంబాలు కోసుకుపోయి, ఇసుక మేటలేసి ఎకరాలు నానా బీభత్సం